రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా హేయమైనటువంటి రీతిలో మొత్తం క్యాబినెట్ అంతా కూడా వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా ఆర్గనైజ్డ్గా రాష్ట్ర పార్టీ కేంద్రం నుంచే, పులివెందల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అధికార పార్టీ వణికిపోతా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా, మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే 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 జగన్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటాను. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా, నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్. జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు. జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపేమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేకనప్పుడు ఆ పార్టీ గురించి ప్రతిరోజు 24 గంటలు ఆ పార్టీ పైన అటాక్ చేయడానికే మీ కాలం అంతా ఎందుకు వృథా చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత హేయంగా మాట్లాడటం అనేటువంటిది మీ సభ్యతకు సరైందేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంస్కారయుతంగా మాట్లాడలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత మెజారిటీ ఇచ్చినప్పటికీ మీరు
అనతి కాలంలోనే 2 ఏళ్ల కాలంలోనే ప్రజాదరణని రోజు రోజుకు కూడా కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతా ఉన్నారు. చంద్రబాబును అత్యంత అభిమానించేటువంటి సీనియర్స్తో నేను అప్పుడప్పుడు మాట్లాడా. వాళ్ళే అంటున్నారు, మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చాలాసార్లు చూసాం, అయితే ఈ దఫా ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటుందని చెప్పి మేము ఊహించలా. ఆయన అత్యంత అభిమానించే వాళ్ళే ఈ టర్మ్ వాళ్ళ పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు గారు ప్రజల్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడానికి మాట్లాడడానికి బదులు ఆయన పూర్తిగా డైవర్ట్ అయిపోయినాడు. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు ఆయన పూర్తిగా పూనుకుంటా ఉన్నారు. అంత రెచ్చగొట్టాల్సిన పనేముంది జగన్ గారిని? సైకో అంటారు, తల్లి చెల్లికి మోసం చేశాడంటారు. కడపలో కానీ ఎక్కడ హత్య జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నైజం అదే అంటూ జగన్మోహన్ రెడ్డి గారే ఆ హత్యకు కారణం అని చెప్పి దిగజారి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలను మీరు ఎటువైపు తీసుకుపోతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత సీనియారిటీ ఉందని మీరు చెప్పుకునే మీరు ఈరోజు రాష్ట్రంలో హామీల గురించో ఇంకో దాని గురించో చర్చించకుండా ఎందుకంత క్రిమినల్ పాలిటిక్స్ని ముందుకి తీసుకుపోయేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకా మంత్రులైతే పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని ఎంత విమర్శిస్తే అంత గొప్ప నాయకులు అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో కడిగిన ముత్యాల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. గురువింద గింజ సామెత గుర్తు తెస్తా ఉన్నారు. తన కింద ఉన్నటువంటి నలుపుని చూసుకోకుండా పైనున్న అందాన్ని చూసి మురిసిపోయే గురువింద గింజ గుర్తుకొస్తా ఉంది మంత్రుల యొక్క మాటలు ఇవన్నీ చూసి. అచ్చెన్నాయుడు గారు, మన జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ గారు, వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎంత అహంకారం తలకెక్కింది వీళ్ళకని చెప్పి అర్థమవుతుంది మనం. ఈరోజు జగన్ గారి కుటుంబాన్ని, వాళ్ళ తాతతో మొదలుకొని వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా కుసంస్కారులుగా లేకపోతే హంతక రాజకీయాలు చేసిన వాళ్ళుగా చెప్పే మీరు మీ చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా నేను. ఉదాహరణకు మన జిల్లాకు సంబంధించిన కేశవ్ గారు, మీ చరిత్ర ఏమి? మీ తాత ఏమి? మీ నాయన ఏమి? మీ అన్న ఏమి? నీవేమి? మీ రాజకీయాలు ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఏదో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా మాట్లాడతాడు. నేను ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు ముందు నుంచి తెలుసు వాళ్ళ గురించి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే, సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడే కేశవ్ వాళ్ళ తాత మీద 4 పేజీల కరపత్రం వేశారు. ఆయన దౌర్జన్యాలపైన, ఆయన అరాచకాలపైన, పేదల పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన చేసే దొంగ వ్యాపారాలపైన 4 పేజీల ప్యాంప్లెట్ వేసి ఊరు తిరిగి పంచినారు అప్పట్లోనే కమ్యూనిస్టులు. అప్పుడు మాది రాయదుర్గం తాలూకాగా ఉండేది. ఆ ప్రాంత పార్టీ వేసి ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఏ విధంగా మీ తాత చనిపోయాడు, ఏ పార్టీ తరఫున మీ తాత పోటీ చేసినాడో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కేశవ్ని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేంత గొప్పవాడు ఏమయ్య నువ్వు? రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్ పాలిటిక్స్ని ప్రోత్సహించినాడా? అడుగు మా గ్రామాల్లో వచ్చి. కానీ జిల్లాలో ఫ్యాక్షన్ అంతా కూడా ఎప్పుడు లేకుండా పోయింది, ఎప్పుడు అంతరించింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లా ప్రశాంతంగా ఉంది. ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు
పులివెందల పేజీ చదువుతాడు. పులివెందలకు ముందు పేజీ అనంతపురం జిల్లా పేజీ చదివితే ఈ జిల్లాలో టీడీపీ పెద్దలు చేసిన దౌర్జన్యాలు అన్నీ కూడా అర్థమవుతాయి. సెలెక్టివ్గా ఈరోజు వాళ్ళంతా కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు బాగా, మా ప్రాంతాల్లో నక్సలిజంతో, సూడా నక్సలిజంతో అట్టుడికిపోయినాయి. ఆ రోజుల్లో సూడో నక్సలిజం కానీ నక్సలిజం కానీ ఈరోజు కనిపించకుండా పోయినాయంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కారణం. నక్సలైట్లతో చర్చలు జరిపాడు. నక్సల్ సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కాకుండా అదొక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యగా దాన్ని టేకప్ చేసి దాన్ని పరిష్కరించడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించిన ఫలితంగానే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఫ్యాక్షనిజం అనేది కేశవ్ని అడుగుతా ఉన్నా, పల్లెలకు వచ్చి విచారించుకో, ప్రజలు ఏమంటారో. ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే ఆ మహానుభావుడే కారణమని రాజశేఖర రెడ్డి గారి వైపు చూపిస్తూ ఉన్నారు. తన పరిపాలనంతా కూడా రాజకీయ స్పర్ధలన్నీ కూడా సరిదిద్ది ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, ఫ్యాక్షన్ని రూపుమాపడానికి చిత్తశుద్ధితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అకాలంగా మరణిస్తే ప్రమాదవశాత్తు రాష్ట్రమంతా కూడా 3 రోజులు 4 రోజుల పాటు విలపించింది. రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేని ఇల్లు లేదు. ఈరోజు పేద ప్రజలు దేవుళ్లాగా చూసుకునే రాజశేఖర రెడ్డిని హీనమైన పదజాలంతో మాట్లాడతారా మీరు? రాజశేఖర రెడ్డి గారి పేరు నోరెత్తేటువంటి అర్హత మీకుందా? కేశవ్ కానీ ఇంకోడు కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అత్యంత ప్రజాకర్షణ కలిగిన, ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. రోజు ఒకడు ప్రెస్ మీట్ వచ్చి పెడతా ఉన్నాడు ఆడ కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. జగన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను జగన్ గారితో చాలా రోజులు ప్రయాణం చేశా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొత్తగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా. జగన్ గారి మనస్తత్వం నాకు బాగా తెలుసు. అత్యంత మానవతావాది జగన్ గారు అనేటువంటిది. అందుకనే అది కేవలం నేనేదో చెప్తున్నాను కాదు, నేను పక్క నుండి చూసా అనేక ఘటనలు. నిజంగంటే పేద ప్రజల పట్ల, అణగారిన వర్గాల పట్ల, రైతుల పట్ల, వికలాంగుల పట్ల జగన్ గారు చూపేటువంటి ప్రేమ అసాధారణమైంది. మహిళల పట్ల ఆయన చూపేటువంటి ప్రేమను చూసా. అవన్నీ కూడా ఊరికే చూడడం కాదు. నేను అనేవాడిని అప్పట్లోనే, కొంతమంది వాదిస్తే రేపు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనని చూడండి అనేవాళ్ళం. జగన్ గారి పరిపాలనలో విద్యారంగంలో, వైద్య రంగంలో, అదేవిధంగా సామాజిక సమతుల్యత సాధించే విషయంలో ఈరోజు ఏటికి ఎదురీదినట్టుగా జగన్ గారు ప్రజానుకూలమైనటువంటి రైతుల సంస్కరణలు తెచ్చినారు. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు, ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా పై చదువులు పేద వర్గాల నుంచి చదువుతున్నారు. అమెరికా లాంటి దేశాలకో, ఇంకో దేశాలకో, యూరోపియన్ కంట్రీస్ పోయి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అంటే దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ పట్ల, పేద విద్యార్థులకు చదువు అందించడం పట్ల, వారి బాగోగుల పట్ల చూపినటువంటి ప్రేమ ఈరోజు కారణం అనేటువంటిది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మెడికల్ కాలేజీలు ఫ్రీగా మెడిసిన్ బోధించడానికి, పేద విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి మనందరికీ తెలుసు. ఈరోజు మహిళా సంఘాల గురించి 25,000 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిపోతే, మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా కుప్పగూలిపోతే, సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు చొప్పున 25,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి మోసాన్ని సవరించడానికి, ఆడపిల్లలు న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినాడంటేనే ఆయన మానవతా దృక్పథం కనిపిస్తుంది. మెడికల్ ఫీల్డ్లో 45,000 ఉద్యోగాలు
జీరో వేకెన్సీ అనే విధానాన్ని తీసుకొని భర్తీ చేయడం, ఒక్క చిన్న ఉద్యోగం కూడా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఎవడి రికమెండేషన్ కూడా పట్టించుకోకుండా ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాడు పేదవాడైనా రాజకీయ నాయకుడు ఎవడు పరిచయం లేకపోయినా 45,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మానవత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. ఆ రోజుల్లో వైద్య ఖర్చులు భరించలేక, పెళ్లిళ్ళు భరించలేక అనేక రైతు కుటుంబాలు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో, అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు ఉచిత వివాహాలు కానీ, ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ ఇట్లాంటి గొప్ప సంస్కరణలు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాటిని మరిపించే రీతిలో ముందు తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అంటున్నా. అట్లాంటి జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్స్ అంట, రాక్షసులంట అని మాట్లాడతారా మీరు? కేశవ్, నేను నిన్ను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు ఉరవకొండ ప్రాంతంలో, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భయం నీడలో ప్రజలు బతికేటువంటి పరిస్థితి నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. మేము ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశాం. నేను అప్పుడు విద్యార్థి నాయకునిగా ఉన్నా. ఈరోజు కేశవ్ వాళ్ళ నాన్న అంతా కూడా దొంగసారా వ్యాపారం చేశాడు. ప్రభుత్వ ఈత చెట్లను కొల్లగొట్టి కళ్ళు వ్యాపారం చేశాడు. మా గ్రామాల్లో స్కూలు పోతుంటే వాళ్ళ కళ్ళు లారీలే కనపడేటివి. ఈరోజు ఆ ప్రాంతంలో ఆయన ఒక్కరోజు రాత్రి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతువి 700 చీని చెట్లు ఒకే రోజు నైట్ కొట్టించింది మీ నాన్న కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రైతుది మీ ఊరు కాదా? ఆత్మగౌరవంతో ఉన్నందుకు ఆ పెద్ద ఆయన చెట్లు నరికిచ్చింది వాస్తవం కదా అని అడుగుతున్నా. ఆ ఊళ్ళో సాధారణ రైతులు బోర్లు వేసుకుంటే బోర్లను రాత్రికి రాత్రి రాళ్లతో పూడ్చివేయించింది మీ నాన్న కదా అని అడుగుతా ఉన్నా. పేద ప్రజల ఇండ్లు పడగొట్టి ఈరోజు దుర్మార్గపు పాలన ఆ ఊళ్ళో చేయలేదా? స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్లలో మీ గ్రామస్తులు ఓటేశారా అని నేను అడుగుతా ఉన్నా. మీ పంచాయతీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఓటేశారా అని అడుగుతున్నారు. మీరే జడ్జి, మీరే రాజు, మీరే పరిపాలన అంతా అన్నట్టుగా దుర్మార్గంగా పరిపాలన చేయలేదా? మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అందుకనే దానికి లీడర్గా ఉన్న మా నాన్నని, అప్పుడు చురుగ్గా ఉన్నటువంటి మా తమ్ముడు, మా ఊళ్ళో ఉన్నటువంటి మా తమ్ముడిని ఇద్దరిని పట్ట పగలే హత్య చేయించిన దాని కుట్రంతా మీరు కదా చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఆ హత్యలో పాల్గొన్న అందరినీ కూడా కోర్టు కేసులు ఎవరు భరించినారు? అంతా మీరు కదా ఎంట ఉండి నడిపిందంతా కూడా. అది కూడా ఏమి కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఊళ్ళో జరిగిన పోరాటానికి మామూలు వాళ్ళు కాదు. చంద్ర రాజేశ్వరరావు గారు అఖిల భారత సిపిఐ కార్యదర్శిగా 25 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగిన చంద్ర రాజేశ్వరరావు గారు స్వయంగా కౌకుంట్లకు వచ్చాడు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి దాసర్ నాగభూషణ్ రావు గారు, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, నీలం రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లమల గిరిప్రసాద్ లాంటి వాళ్ళు ఆ ఊరికి వచ్చి స్వయంగా మీ నాన్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది వాస్తవం కదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే కదా మీరు మా నాన్నని హత్య చేయించింది. సూడో నక్సల్స్ని అడ్డం పెట్టుకొని నక్సలైట్లను ప్రోత్సహించి గ్రామంలో ఇంకో ఎర్ర జెండా పార్టీ నాయకుడిని హత్య చేయించింది మీరు కదా అని నేను అడుగుతున్నా. చీకటి కోణాలు పుస్తకంలో ఆ రోజు మానవతా సంఘం యొక్క నాయకుడు రాసినటువంటి బుక్కులో అది ప్రస్తావించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్వయంగా ఈరోజు మీరు ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు, సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ కొరటాల సత్యనారాయణ గారు, సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ దాసరి నాగభూషణ్ రావు గారు స్వయంగా హెలికాప్టర్లో వచ్చి
కమ్యూనిస్టుల పోరాటానికి స్పందించి కౌకుంట్ల గ్రామానికి వచ్చింది నిజం కదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మీ స్పందన ఏమని అడుగుతా ఉన్నా. మీరు ఎన్టీఆర్ పర్యటనను వ్యతిరేకించలేదా? ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్తూపాన్ని కట్టించడానికి దాన్ని మీరు వ్యతిరేకించలేదా? మీరు ఆ రోజు ఊరు వదిలిపెట్టి ఊళ్ళో ఉన్నారా మీరు? అసలు మీ కుటుంబం ఎవరైనా కానీ మీ దౌర్జన్యాల గురించి ఒక్కసారి గుర్తు చేసుకో కేశవ్. ప్రజాస్వామ్యం అంటే తానే మారుపేరైనట్టుగా ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు. ఒక జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా కట్టినందుకు సూరి అని 40 ఏండ్ల పిల్లోడిని పట్ట పగలే హత్య చేసి ఏం చేశాడు ఆ పిల్లోడు? ఎప్పుడైనా రాజకీయాల్లో పాల్గొన్నాడా? కేవలం జెండా కట్టినందుకు హత్య చేయించింది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో మాల చౌడప్ప అని మేము కమ్యూనిస్టులు పోతేనే పెద్ద కొమ్మేసేవాడు. కొమ్మేయడం అంటే అదొక అందరూ దానికి ఎంజాయ్ చేసేవాళ్ళు. కొమ్మేసే మాల చౌడప్పని హత్య చేయించింది మీరు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీవు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దౌర్జన్యాల గురించి వారి గురించి మాట్లాడతావా? జగన్ గారి గురించి. జగన్ గారి నైజం నేను చూసిన. జిల్లాకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో మేమంతా సీనియర్స్, దాంట్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళం. ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా స్టేజ్ పైన ఫ్యాక్షన్తో సంబంధం ఉన్న వాళ్ళు కూర్చుంటే వెంటనే మాకు మమ్మల్ని పిలిచి చెప్పేవాడు, నేను ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోదలుచుకోలే. మా నాన్నగారిని, మా తాతని హత్య చేసినటువంటి వాళ్ళని కూడా మేము పట్టించుకోలే. అందుకనే దయచేసి వాళ్ళని స్టేజీల మీద కూర్చోబెట్టొద్దండి డైరెక్ట్గా చెప్పేవాడు జగన్ గారు. జగన్ గారు ఇంకా ఏం చెప్పేవాళ్ళు, మేము ఎవరైనా ఎంతో నష్టపోయినారని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చెప్పేవాడు, ఏదన్నా నష్టపోయింటే వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికో ఇంకో దానికో వాళ్ళ ఆడవాళ్ళు వితంతువులు అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం, కానీ స్టేజీల మీద అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేవాడు. నేను చాలాసార్లు చూసిన. ఆయనతో పాటు ప్రయాణం చేశా. ఒక 7-8 మంది జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లు పోయేటప్పుడు ఈ టీడీపీ దౌర్జన్యాలు, ఆ రోజు ఆగుతోటిపల్లిలో మర్డర్ జరిగింది, రాప్తాడులో మర్డర్ జరిగింది, తాడిపత్రిలో మర్డర్ జరిగింది. ఆ హత్య రాజకీయాలన్నీ ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా పెన్షన్లు తీసేస్తున్నారు, ఇవన్నీ జగన్ గారు దృష్టికి తెచ్చి మనం కూడా ఇదే విధంగా చేయాలని ఒకరిద్దరు మాట్లాడినప్పుడు జగన్ గారు ఏమన్నారో తెలుసా? అందరినీ అడిగినాడు, ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పినాడు. విశ్వన్న నువ్వు చెప్పన్నాడు. నేను చెప్పా, మనం 30 ఏళ్ళు పరిపాలన చేయాలనుకుంటున్నాం కాబట్టి అట్లాంటి కక్షపూరిత రాజకీయాల జోలికి మనం పోకూడదంటే విశ్వాన్న చెప్పింది కరెక్ట్ అన్నాడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది అని చెప్పడానికి నేను చెప్తున్నా. జగన్ గారిని ఒక దుర్మార్గుడిగా చూపిస్తారా మీరు? పేద ప్రజల చదువుల గురించి మీరు ఆలోచిస్తున్నారా? వైద్యం గురించి ఆలోచిస్తున్నారా? ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి అట్లా రేయింబౌళ్ళు కష్టపడి పంట పండిస్తే మద్దతు ధర లేక అల్లాడిపోతున్న రైతుల గురించి మాట్లాడుతున్నారా? ఒక్క గింజైనా ఎక్కడైనా మొక్కజొన్నలు కొన్నారా? శనగలు కొన్నారా? ఏం చేశారు మీరని చెప్పి నేను అడుగుతాను. మీరు గొప్ప మానవతావాదులా? పేద ప్రజల్ని, రైతాంగాన్ని ఆదుకోలేనటువంటి వాడు ఏం పాలకుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 24 గంటలు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే నాగేశ్వర్ లాంటి చాలా గొప్ప రాజకీయ విశ్లేషకులు, గౌరవనీయులైనటువంటి వాళ్ళు, కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వారు, లేకపోతే మొన్న శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు, కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారు. మీ పైన ధనుంజయ రెడ్డి గారు, సాక్షి ధనుంజయ రెడ్డి గారిని ఎన్నిసార్లు విచారిస్తారు? ఎంత భయపెడతారు మీరు? అసలు ప్రజాస్వామ్యం గురించి మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదా? ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క గతాన్నంతా కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. మీరు నియంతల్లాగా వ్యవహరిస్తామంటే ఈరోజు పులులు, సింహాలని చెప్పుకున్న వాళ్ళ కాక్రోచ్ను చూసి భయపడతా ఉన్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యం అంత బలమైంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈగలను చూసి భయపడే కాలం వస్తుంది మీకు. ఈరోజు 4 సీట్లు వచ్చినంత మాత్రాన విర్రవీగుతారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తారా? ఏం తప్పుంది జగన్ గారు అడిగే దాంట్లో?
అమరావతి గురించి మేము ఒక్కటే అడుగుతా ఉన్నామా? ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, చాలా గొప్ప మేధావులు, ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు, ఐపీఎస్లుగా చేసిన వాళ్ళు, ఈరోజు అప్పుల పాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు పెడతామంటే, దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో సైతం 4,500 స్క్వేర్ ఫీట్కి నిర్మాణాలు జరుగుతూ ఉంటే 20,000 కోట్లకు మేము స్క్వేర్ ఫీటు అద్దాలు ఇంకోటి కలిపి 20,000 దీనికి స్క్వేర్ ఫీట్ ఇస్తామంటే వాటన్నిటిని ప్రశ్నించకుండా ఉండాలా? పెద్ద పెద్ద వాళ్లకు, కార్పొరేట్ సంస్థలకు జిఎస్టీ లేవు, విద్యుత్ బిల్లులు లేవు, వాళ్ళకి ఈరోజు ప్రజల సొమ్మంతా మీరు ధారపోస్తుంటే ప్రశ్నించకూడదు అంటారా మీరు? ఈరోజు మావిగాని గురించి చెప్తే జగన్ గారి పైన మీకు చిర్రెత్తిపోతుంది. మీరు ఇప్పుడు ఎక్కడ నడుపుతున్నారు మీ ఆఫీసులన్నీ? విజయవాడ, గుంటూరులో కాదా మీరు నడుపుతున్నది? అదే విషయాన్ని జగన్ గారు ఇంకొంత బాగా చెప్పాడు. దానికి అంత కసి పెట్టుకొని గొడ్డల పార్టీ జగన్ అంటే మీ దోపిడీకి వ్యతిరేకంగా నిలబడుతున్న పార్టీ కాబట్టి మీరు భయపడతా ఉన్నారు. ఈరోజు గొడ్డలి పార్టీ అంటున్నారు కదా మా పార్టీని. మళ్ళీ రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటూ రాష్ట్రాన్నంతా కూడా జూదమయం, సారాయమయం, అన్ని అవలక్షణాలున్న రాష్ట్రంగా దీన్ని దిగజారుస్తున్నారే. మీ పార్టీని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా పట్టపగలు నడి రోడ్డుల్లో ప్రజలు తాగి పడిపోతా ఉన్నారే, ఏమనాలా? మిమ్మల్ని బందిపోట్ల పార్టీ అనాలా, క్రిమినల్స్ పార్టీ అనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ సైకిల్ గుర్తు ఎన్టీ రామారావు వాళ్ళకే ఇచ్చేసి ఒక గద్ద గుర్తు పెట్టుకోండి మీరు, ఎలక్షన్ గుర్తు అని చెప్పి నేను అడుగుతున్నా. గద్దల్లాగా మీరు గద్దల కంటే హీనంగా ఈరోజు దోచుకు తింటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఎందుకు జరిగింది? ఈరోజు 2 ఏళ్లలో 3,60,000 కోట్ల అప్పు చేశారు మీరు. ఈ విధంగా సంవత్సరానికి 1,60,000 కోట్ల అప్పు చేస్తే ఈ రాబోయే 3 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు అదనంగా చేయబోతా ఉన్నారు. ఇంతటి అప్పు చేస్తూ ఉంటే మిమ్మల్ని అడగకుండా ఉండాలా? మొక్కజొన్నలు కొనమంటే డబ్బులు లేవంటారు, లేకపోతే మెడికల్ కాలేజీలు 5,000 కోట్లు ఖర్చు పెట్టమంటే డబ్బులు లేవంటారు, తాగడానికి నీళ్ళు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. మేము అసలు కొనమన్నాడు అచ్చెన్నాయుడు రైతుల పంటల్ని. మరి ఈ విధంగా దోపిడీ చేస్తుంటే మేము ప్రశ్నించకుండా ఉండాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేశవ్ గారిని ఇంకొక విషయం అడుగుతా ఉన్నా. ఏదో ఆయన నిన్న అభివృద్ధి ఏం అభివృద్ధి చేసావయ్యా నువ్వు అని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్రంలో అప్పులు తేవడం తప్ప నీకేమైనా తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అమరావతికి 49,000 కోట్లు చేశారు, మరో 9,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. 7 భవనాలకే 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నారు మీరంతా కూడా. ఇది అని ఆర్థిక శాఖ నిర్వహణ, నీ శాఖ పైన నువ్వు దృష్టి పెట్టని నేను అడుగుతా ఉన్నా. నియోజకవర్గంలో చూడుపో, నిన్న ఎవరో నవ్వుకుంటా చెప్తా ఉన్నారు. మరుట్ల గ్రామానికి పోతే ఆ గ్రామంలో పిల్లలు నవ్వుతూ చెప్తా ఉన్నారు, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఆడవాళ్ళు కార్లలో వస్తారంట. ఎందుకు వస్తారని అడిగితే ఆడ జూద గృహం లక్షల రూపాయలు పెట్టి నడుపుతా ఉన్నారు. ఆ జూద గృహం నుంచి డబ్బులు బెల్లారి తీసుకోవడానికి వాళ్ళు వస్తారని చెప్తున్నారు. ఆడవాళ్ళు ఇష్టపెట్టాకలాడతారని అని చెప్పి నవ్వి చెప్తా ఉన్నారు. అది నీ పరిపాలన, నీ గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా దృష్టి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కుటుంబాల విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎవరింట్లో కుటుంబాల తగాదాలు లేవని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారు మీరు మీ సోదరుడికి ఎంత ఇచ్చారు? మీ సోదరుడికి ఏం సహాయం చేశారు? మీ తల్లిదండ్రుల పట్ల ఎంతటి గౌరవాన్ని చూపినారో అవి ఎవరైనా అడుగుతా ఉన్నామా? మీరు జగన్ గారింట్లో జగన్ గారు తల్లిని చూసుకోలేదంట, అమ్మని చూసుకోలేదంట, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ.
ఈ ప్రశ్నిస్తున్న నాయకులందరినీ కూడా. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా వాళ్ళ తండ్రి హరికృష్ణ గారి పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హరికృష్ణ గారు బతికున్నప్పుడు ఆయన పట్ల మీ స్పందన ఏ విధంగా ఉండేదని చెప్పి చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సమస్యలు అవన్నీ కూడా ప్రజల ముందుకు తెచ్చి ఆడవాళ్ళని జగన్ గారి భార్యను వదులుతా ఉన్నారా మీరు అని అడుగుతా ఉన్నా. భారతి గారి పైన, అంతకుముందు షర్మిల గారి పైన మీరు చేసిన ఆరోపణలు మీ హీన సంస్కృతికి ఈరోజు అద్దం పడుతున్నాయని చెప్పి నేను అడుగుతాను. మీరా మాకు నీతులు చెప్పేది? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ పట్ల ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయబోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళకు 8,000 బస్సులు కొని ఒక 10,000 మంది ఉద్యోగులు నింపండి, ఆర్టీసీని మేమే స్వతంత్రంగా నడుపుకుంటామని అంటున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు మూతపడే దశకు వచ్చింది. మీరు ఎవరికి సహాయం చేస్తున్నారు? అక్కడ మిట్టాల్ కంపెనీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీ అనుయాయులకందరికీ కూడా ఆర్టీసీని కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క దిగజారుడు మాటలు ఇంకా ఎట్లున్నాయంటే, ఈరోజు ఆయన చెప్తాను నిన్నటి వరకు సంపద సృష్టిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని కూడా చూడకుండా, ఒక నిష్ణాతులతోనో ఎవరితోనో చర్చించకుండా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాట్లాడుకోకుండా ఈరోజు జనాభా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్తే ఏదో అనుకున్నారు అందరూ. పిల్లల్ని కనండి అదే సంపద అని చెప్తా ఉన్నాడు. నీవేం చెప్పాలా పిల్లలు కనే విషయం? ఈరోజు పిల్లలు కంటే నువ్వు పోషిస్తావా అని నేను అడుగుతాను. 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని చెప్పి గర్భానికే వెలగట్టేటువంటి దుస్థితికి ఈ సీనియర్ ముఖ్యమంత్రి గారు దిగజారడం అనేటువంటిది ఆడవాళ్ళ స్వతంత్రాన్ని హరించి వేయడమే. ఈరోజు హాస్పిటల్కి పోతే ఒక బిడ్డ ఉంది ఆపరేషన్ చేయమని చెప్తే ఆపరేషన్ చెయ్యమంటా ఉన్నారు. 3 ఉంటేనే చేస్తామంటున్నారు. మరి ఎట్లా ఇది ఏం ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీవిచ్చే 30,000-40,000కు వెలగట్టి పిల్లల్ని కనమని చెప్తావా నువ్వు? దీన్ని ప్రశ్నించకూడదు ఎవడు కూడా. విలేకరులు ప్రశ్నించకూడదు, సోషల్ మీడియా ప్రశ్నించకూడదు, రాజకీయ నాయకులు ప్రశ్నించకూడదు, మాజీ ముఖ్యమంత్రులు ప్రశ్నించకూడదు, పార్లమెంట్ సభ్యులు ప్రశ్నించకూడదు. ఇదేనా డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పద్ధతుల్లో మీరు తుడిచిపెట్టుకుపోతారని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు చేసేటువంటి అప్పులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి బూదిబండ కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ లాంటి, అనంతపురం జిల్లా లాంటి ఎడారి ప్రాంతాల ప్రజలు ఆ బరువునంతా కూడా మోసే పరిస్థితి రాబోతోందని చెప్పి హెచ్చరిక చేస్తూ, ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా విధానపరమైనటువంటి చర్చ చేయండి, డెమోక్రటిక్గా రాజకీయాలు చర్చించండి అని చెప్పి నేను అధికార పార్టీకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో అయినా ఈ రాష్ట్రంలో మంచి రాజకీయాలు తీసుకురావడానికి, రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఫ్యాక్షన్ వైపు పోకుండా రెచ్చగొట్టే మాటలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి ఈరోజు టీడీపీ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్. సాక్ష్యాలు బాగా చెప్పించాం, బాగా ఫైట్ చేశాం, కానీ కేసులు అవి నిలబడలేదు. అప్పుడు దాన్ని ఎవరు మేనేజ్ చేసినారు అవన్నీ ఇట్లా బహిరంగంగా చెప్పడానికి లేదు. కాబట్టి నాకు తెలుస్తుంది. మేము ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చి అందరూ నిష్ణాతులు గొప్పవాళ్ళు ఇట్లా అక్రమాలు చేయరులే అనుకున్నాం. కానీ ఎవరినైతే అటు గొప్పగా ఆలోచిస్తామో వాళ్ళే కులతత్వానికి, డబ్బులకి లోబడి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి అంతా కూడా చూశాను నేను. అదే ఆ విధంగా ఆ రోజు మొత్తం వాళ్ళందరినీ కూడా వెనక్కేసుకొచ్చింది, ఆ కేసు నడిపింది అంతా కూడా కేశవే. అసలు కేశవ్ వాళ్ళకి వ్యతిరేకంగా అంత పెద్ద పోరాటం చేసిన తర్వాత మేము కమ్యూనిస్ట్ పార్టీగా కేశవ్కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. మా రాష్ట్ర పార్టీ మీరు చేయాల్సిందే అంటే, ఆ రోజు రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా ఉన్న నేను, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న మా నాన్న, ఆ కౌకుంట్ల ఆడంతా కూడా పదే పదే అడ్డుపడినా కూడా, మమ్మల్ని ఒక రకంగా తిట్టే అంత పరిస్థితి వచ్చినా కూడా మేము స్వయంగా ఆ ఎలక్షన్స్లో కేశవ్కు మద్దతునిచ్చి కేశవ్ని గెలిపించడానికి మా వంతు
పాత్రను మేము నిర్వహించినాం ఆ రోజు. ఏజెంట్లు పెట్టుకోలేని ఊళ్ళలో ఇప్పటికీ కేశవ్ చెప్తుంటాడు, మీ నాయన లేకపోతే ఆ ఊళ్ళో ఏజెంట్ పెట్టిండే వాళ్ళం కాదు, ఈ ఊళ్ళో ఏజెంట్ పెట్టిండే వాళ్ళం కాదు. అంత చేస్తే మా నాన్నని హత్య చేయించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆయన విలువల గురించి, కృతజ్ఞతల గురించి చెప్తాడు కేశవ్ గారు.